Hi guys, welcome to Shivpati Vlogs. Today's recipe మేతి చామన్ విత్ రోటీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 3 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 5 వెల్లుల్లి, ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం చెక్కను కూడా వేసుకొని వేయించుకుందాం. సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం వేగింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, 1 స్పూన్నర కారం, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక 2 పెద్ద సైజ్ టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదా టమాటా ప్యూరీని కూడా వేసుకోవచ్చు. టమాటా వేసాక మనకి టమాటా అనేది గుజ్జులాగా రావాలి. మనకి టమాటా గుజ్జులా రావడానికి టైం పడుతుంది. కాసేపు ఇలానే కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాల వరకు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని కలుపుకుందాం. మూడు కట్టల మెంతాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ చిన్న మెంతాకు లేకపోతే పెద్ద మెంతాకును కూడా వేసుకోవచ్చు. ఈ మెంతి కూరని నిదానంగా కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మనం ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలి, లేదంటే మనకి కూర అనేది చేదుగా మారుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మనకి మెంతాకు అనేది బాగా మగ్గిపోయింది కదా, ఒకసారి కలుపుకొని ఒక 20 జీడిపప్పుల్ని హాట్ వాటర్ తోటి ఒక 1/2 అవర్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా 1 కప్పుతో జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకున్నాం కదా, అదే కప్పుతోటి కొంచెం వాటర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా వాటర్ వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్న విధంగా మనకి కూర అనేది దగ్గరగా రావాలి. ఇలా దగ్గరకు వచ్చాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు పన్నీర్ను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం. ఇలా పన్నీర్ మొత్తం కలిసాక మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు 50 గ్రామ్స్ ఫ్రెష్ మిల్క్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతిని కూడా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఈ మేతి చామన్ కర్రీకి రోటీ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోలోనే చూపిస్తా చూడండి. నేను ముందుగానే మైదా పిండిని ఒక 1/2 అవర్ కలిపి పెట్టుకున్నాను.
ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని రోటీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత పెంక పెట్టుకొని రోటీని వేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు ఇంకో సైడ్ని కూడా తిప్పి కాల్చుకుందాం. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మేథీ చామన్ విత్ రోటీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.